తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారని వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలోని యశ్వంత్పూర్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా గత వారంలో వెంకిర్యాల గ్రామం తుకుంబాయ్ తండాలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం చేసినట్లుగా పోలీసులు గుర్తించారన్నారు. నిందితుల నుంచి 12 తులాల బంగారం, 2 బైక్లు, ఆటో, ₹1,00,000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభను కనబర్చిన పోలీసులకు రివార్డు అందించామని డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. దగ్గర 19 రాత్రి నాడు ప్రాపర్టీ జరిగింది. దీంట్లో సుమారు 12.5 తులాలు బంగారం ఆ దొంగలు దోచుకున్నారు. దీంతో భాగంగా ఇన్వెస్టిగేషన్ లో ఈ రోజు సిఐ దామోదర్ రెడ్డి, ఎస్ఐ చెన్నకేశవులు వారి ఆధ్వర్యంలో మన యశ్వంతపూర్ దగ్గర పెట్రోల్ నిర్వహిస్తూ వెహికల్ చెకింగ్ చేస్తుంటే కొంతమంది అనుమానాస్పదంగా కనిపించారు. వాళ్ళని వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ పేర్లు సామాను శివ, రెసిడెంట్ ఆఫ్ భువనబాద్ బ్యాక్ సైడ్, చారాల సంపత్, బాణాపురం జనగాం, ఒగ్గు మహేష్, గణేష్ వాడ జనగాం, మాదాసు శివ, వివస్ కాలనీ జనగాం, కోమటి రాజశేఖర్ జనగాం ప్రెసిడెంట్. 5 కూడా దొరకడం జరిగింది. వీళ్ళ దాంట్లో సామాను శివ, చారాల సంపత్, ఒగ్గు మహేష్ అని 3 ఈ అఫెన్స్ దొంగతనం చేయడం జరిగింది. వెంకీరియాల గ్రామం హ్యామ్లెట్ తూకం